రామోజీరావు ఎట్టకేలకు అసలు యజమాని వల్లూరి రామకృష్ణ చేతికి 40 ఏళ్లుగా పత్రిక పేరుతో నామమాత్రపు లీజుకే 3 ఎకరాలు, రహదారి విస్తరణ 20 ఏళ్ల పాటు అడ్డుకున్న గురివింద, లీజు ముగిసి 10 ఏళ్లు దాటినా ఖాళీ చేయకుండా తిష్ట, పరిహారంగా ఇచ్చే టీడీఆర్ బాండ్లు తనకే ఇవ్వాలని కోర్టుకు న్యాయం గెలవడంతో యజమానికి భూమి అప్పగించి పలాయనం. విశాఖలోనూ ఇలాగే భూమోజీ అక్రమాలు, అక్కడ అదే ఫలితం. ఇరుకు రోడ్లతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఈనాడు యజమాని సంఘ సంస్కర్తల వార్తలు ఇచ్చేస్తుంటారు. విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే బెంచ్ సర్కిల్లో రహదారి విస్తరణ అదే రామోజీరావు 20 ఏళ్లు అడ్డుకున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను కబ్జా చేస్తున్నారు, సామాన్యులు హడలిపోతున్నారంటూ ఈనాడు ఎక్కడలేని ఆవేదన వెలగక్కుతుంది. బెజవాడ బెంచ్ సర్కిల్ వద్ద అత్యంత విలువైన 3 ఎకరాల భూమిని లీజు ముగిసినా ఖాళీ చేయకుండా స్థలం యజమాని రామోజీ తీవ్రంగా వేధించారు. ఒకరికి దక్కాల్సిన నష్టపరిహారాన్ని మరొకరు కాజేస్తున్నట్టు ఈనాడు వాపోతుంది. రహదారి విస్తరణకు ప్రభుత్వం భూమి తీసుకుంటే అందుకు నష్టపరిహారం ఇచ్చే టీడీఆర్ బాండ్లను భూ యజమానికి కాకుండా తనకే ఇవ్వాలంటూ రామోజీ కోర్టుకు ఎక్కారు. ప్రశ్నించిన వారిపై పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తున్నట్టు ఎదురు తిరిగారు. చివరికి న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది, రామోజీ ఓడారు అంటూ ఈనాడు కార్యాలయానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే అబద్ధాల గురువు బాబుకి దరువు అంటూ సాక్షికి